ఈ మధ్య మనం వింటూనే ఉన్నాం రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ గురించి. నోబెల్ ప్రైజెస్ని ఇష్యూస్ చేస్తూ ఉంటుంది. మనం తెలుసుకుందాం ప్రస్తుతం రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్సెస్. ఇది 1739 జూన్ 2న స్థాపించబడింది. ఫౌండర్స్ ఎవరంటే కార్ల్ లిన్నెయస్, జోనస్ ఆల్స్ట్రోమర్, మార్టిన్ ట్రైవాల్డ్, ఆండర్స్ జోవాన్ వాన్ హస్కెన్, స్టెన్ కార్ల్ బిల్కే, కార్ల్ విల్హెమ్ సెడర్హిల్మ్ ఈ 7 స్థాపించారు. ఈ అకాడమీ స్థాపించడానికి గల ముఖ్య కారణం సైన్సెస్, మ్యాథమెటిక్స్ అండ్ న్యాచురల్ సైన్సెస్ని ఎంకరేజ్ చేయడం, వీటన్నింటినీ స్వీడిష్ లాంగ్వేజ్లో పబ్లిష్ చేయడం. ఇది రాయల్ సొసైటీ ఆఫ్ లండన్ అండ్ ప్యారిస్లోని అకాడమీ, రాయల్ డెస్ సైన్సెస్ వంటి ఇతర దేశాలలోని సైంటిఫిక్ సొసైటీ మోడల్ను అనుసరించి రూపొందించబడింది. ఆల్సో నోన్ యాజ్ కుంగ్లిగా వెటెన్స్కప్పా అకాడమియన్, అంటే దీన్ని కుంగ్లిగా వెటెన్స్కప్పా అకాడమియన్ అని కూడా పిలుస్తారు. హెడ్ క్వార్టర్స్ స్టాక్హోమ్, స్వీడన్లో ఉంది. సెక్రటరీ జనరల్గా ఈ రాయల్ స్వీడిష్ అకాడమీకి ప్రస్తుతం హాన్స్ ఎల్లెగన్ ఉన్నారు. ప్రెసిడెంట్ బిర్గిట్టా హెన్రిక్స్ నార్మార్క్. ఈ అకాడమీ స్థాపించినప్పటి నుండి 1700 మంది 1700 మెంబర్స్ స్వీడిష్, అలాగే 1200 మెంబర్స్ ఫారిన్ మెంబర్స్ను ఎన్నుకుంది. ఇప్పుడు అకాడమీలో దాదాపు 470 మెంబర్స్ స్వీడిష్ మరియు 175 మెంబర్స్ ఫారిన్ మెంబర్స్ ఉన్నారు. వీరు 10 తరగతులుగా విభజించబడ్డారు. ఇవి 10 విభిన్న శాస్త్రీయ విభాగాలను సూచిస్తాయి. అవి మ్యాథమెటిక్స్, ఆస్ట్రానమీ అండ్ స్పేస్ అంటే ఖగోళ శాస్త్రం మరియు అంతరిక్ష శాస్త్రం, సైన్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, జియో సైన్సెస్ అంటే భూశాస్త్రాలు, బయో సైన్సెస్ అంటే జీవశాస్త్రాలు, మెడికల్ సైన్సెస్, ఇంజనీరింగ్ సైన్సెస్, హ్యుమానిటీస్ సైన్సెస్. ఈ అకాడమీ నోబెల్ ప్రైజెస్ని ఇష్యూ చేస్తూ ఉంటుంది. రీసెంట్గా సుసుమో కిటగావా, ఓమరియం యాగి, రిచర్డ్ రాబ్స్టన్ వీరు మెటల్ ఆర్గానిక్ ఫ్రేమ్వర్క్లకు గాను కెమిస్ట్రీ నోబెల్ 2025ను గెలుచుకున్నారు. సుసుమో కిటగావా జపాన్లోని క్యోటో విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్ మరియు ఇంటిగ్రేటెడ్ సెల్ మెటీరియల్ సైన్సెస్ ఇన్స్టిట్యూట్కి డైరెక్టర్. ఓమరియం యాగి బర్కిలీలోని కాలిఫోర్నియా విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్ మరియు కావ్లీ ఎనర్జీ నానో సైన్సెస్ ఇన్స్టిట్యూట్ కో-డైరెక్టర్. రిచర్డ్ రాబ్సన్ ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్ విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్. కెమిస్ట్రీ, మెటల్ ఆర్గానిక్లో వీరు చేసిన సేవలకు గాను నోబెల్ ప్రైజ్ రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ అందజేశారు. అలాగే హంగేరియన్ ఆథర్ లాస్లో కాస్నా హోర్కైకి నోబెల్ ప్రైజ్ దక్కింది.